వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఇదైతే పునర్నవి లేసింది ఇప్పుడే. ఇదైతే లక్షిత ఫస్ట్ బర్త్డే అన్నమాట. ఈరోజు November 14th చిల్డ్రన్స్ డే రోజు పుట్టింది లక్షిత కదా కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు బర్త్డే టు యూ లక్షిత. చిన్ని నా కొడుకుది బద్దోడైపోయమ్మ. ఒక సంవత్సరం నిండిపోయి 2 ఏళ్ళలో ఒక దుంకేచ్చిరెడ్డి వీడు. పునర్నవి అయితే స్కూల్కి రెడీ అయిపోయింది కదే. హాయ్ చెప్పు. ಒಂದು ವಾರಕ್ಕೆ చెప్పు. అక్షతమ్మ ఈడ ఈడ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే లక్షి, హ్యాపీ బర్త్డే చిన్నిగాడు. ఇప్పుడైతే చిన్న పాపను పడుకోబెట్టేసి తర్వాత మేమంతా ప్రోగ్రామ్ అయితే ఈవినింగ్ పెట్టుకున్నాము. బట్ పునర్నవికి చేసినంత గ్రాండ్గా అయితే చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది కూడా ముందు వీడియోస్లో చెప్తాను. ఏదో ఒక రోజు రివీల్ చేస్తాను నేను అది కూడా. సో నెక్స్ట్ పునర్నవిని అయితే స్కూల్కి పంపించేసి ఇప్పుడు చిన్న పాపను అయితే పడుకోబెట్టాలి. అది ఇప్పుడు అయితే పని. టిఫిన్కి అయితే ఓట్స్ నానబెట్టినా. సో మిల్క్లో అవి తినేసినారనమాట. ఇద్దరు తినేసినారు, నేను కొంచెం తిన్నా. ఫ్రూట్ బాక్స్ వచ్చింది, ఫ్రూట్ బాక్స్ కూడా ఖాళీ చేసేసింది పునర్. నెక్స్ట్ బాక్స్ కూడా ఫ్రూట్స్ వేసి ఇచ్చిన. త్వరగా వచ్చేస్తుంది ఈరోజు. సో ఫ్రైడే కదా, రేపు ఎట్లో హాలిడే ఉంటుంది, రేపు ఎల్లుండి పునర్నవికి. సో త్వరగా వస్తుంది కదా. ఆఫ్టర్నూన్కి ఏదైనా చేసింటే వచ్చి తింటారులే అని చెప్పి నేనైతే ఫ్రూట్స్ వేసి ఇచ్చిన. రంగోలీ ఈవినింగ్ అయితే పాపకి ఇది బర్త్డే భరత్ వాళ్ళ సార్ వాళ్ళని పిలిచినాడు, అంటే ఇద్దరే. సో వాళ్ళు మేము కావేరక్కళ్ళు పోయి చేసుకొని వచ్చేదంతే. దడ హాయ్ హాయ్ లక్షి, లక్షితమ్మ. ఏయ్ లక్షి, అది ఇప్పుడైతే ఈ పాపను పడుకోబెట్టాలి, పడుకోబెట్టాలి. 1 year ఆపేసి. బ్లాగ్స్ కాదు వ్లాగ్స్. అది నాకు నీళ్ళు ఒకటి 5 years వచ్చేస్తుంది. ఇంకొక 14 daysకి 15 daysకి. పునర్నవి November 30, వీంది November 14th. పడిపోతాడు వాడు. పునర్నవి అయితే స్కూల్కి వెళ్తాము. బాయ్. అక్క గురించి. సో మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే ఫుల్ పడుకునేసింది పాప కూడా. నేను కొంచెం టైర్డ్ అన్నమాట, ఎందుకో బాడీ పెయిన్స్ అట్లా ఉంటే అందుకని చెప్పి తీయలేదు, ఏం చేయలేదు. ఆయన ఈవినింగ్ కదా మేము కేక్ కట్ చేయించేది అని చెప్పి తీయలేదు. నా డ్రెస్ అయితే ఇది. సో ఇది నా డ్రెస్సు, ఇది నా డ్రెస్ అయితే. సో కింద జీను, పైన ఇది టాప్. ఆల్రెడీ ఇది మీకు చూపించిన, నా బర్త్డేకి అని తీసుకునేది, లక్షిత బర్త్డేకి వేసుకున్నా. ఇది పునర్నవి డ్రెస్. సో లక్షిత పక్కకి రా, పాప మీద పడతావు. లక్షిత డ్రెస్ అయితే ఇది. టీవీ చూసే దాంట్లో బిజీగా ఉంది. భరత్ రెడీ అవ్వాలా, వాళ్ళ సార్ రావాలా. సో వాళ్ళ సార్ వచ్చిన తర్వాత వెళ్తాము. వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసి ఫుడ్ తినేసి వచ్చేయడమే. సింపుల్గా అయితే చేస్తున్నా. ఇంకోటి ఏమంటే మా పాపకి లైఫ్లో సెటిల్ అయ్యే గిఫ్ట్ అయితే చేసినాము, అది ఇప్పుడే రివీల్ చేయను నేను. సో అదంతా ఫుల్ఫిల్గా కంప్లీట్ అయిన తర్వాత చేస్తాను. అప్పుడు తెలియక నేను పునర్నవి బర్త్డే గ్రాండ్ చేసేసినాం అనమాట. సో అప్పుడు నేను వర్కింగ్, భరత్ వర్కింగ్. సో మంచిగా చేయాలా, అందులో వేరే ఇంకొకరిని వద్దనుకున్నాం మేము. పాప ఒకటే ఉంటుంది కదా, సో అన్నీ మెమరబుల్గా ఉండాలి అని చెప్పి ఫోటోషూట్ చేయించినాము, అన్నీ చేయించినాం పునర్నవికి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పాప పుట్టింది కాబట్టి సో మేము ఈ పాపకి అంతకంటే వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చినాము. సో అది ఎప్పుడు ఏంది అనేది రివీల్ చేస్తాను నేను. పునర్నవికి అయితే బర్త్డే మెమరీ ఫొటోస్ అన్నీ ఉంటాయి. చిన్న పాప అట్లా కాదు, లైఫ్ సెటిల్ అయ్యేదే చేసినాము. ఇప్పుడైతే పూజ చేసేసినాము. పునర్నవి ఇక్కడైతే చిన్న పాప పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు వినాయకుని గుడికి అయితే పోవాలా. ఆల్రెడీ నిన్న అభిషేకానికి
డబ్బులు కట్టేసి వచ్చినాము. అభిషేకానికి అయితే డబ్బులు కట్టేసి వచ్చినాము. సో మార్నింగ్ అయితే పోయిండ్లా, ఇప్పుడు పోయి అభిషేకం అర్చన చేయించుకొని తర్వాత కేక్ కటింగ్కి వెళ్ళడమే. టెంపుల్కి వచ్చినాము, వినాయకుని టెంపుల్కి. ఇది మా కావేరక్క వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట ఈ టెంపుల్ ఉండేది. అభిషేకానికి వచ్చినామని ఇవన్నీ ఇచ్చినారు. ಬರ್ತಡೇಗೆ ರೆಡಿ ಐತన్నారు. ಕರಿಯಮ್ಮ ರೆಡಿ. ಕರಿಯಮ್ಮ ಏನು ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ನಿಜ ನನಗಿಷ್ಟ ಆಗಿಲ್ಲ. ಆವಾಗಲೇ ಇಲ್ಲ ನನ್ನ ಟೈಮ್ ಕರಿಯಮ್ಮ ಅವರಮ್ಮ ಜಾಕೆಟ್ ಸೀರೆ ಚೇಂಜ್ ಮಾಡಿ ನಮ್ಮ ಹುಡುಗಿ ಫಸ್ಟ್ ಬರ್ತ್ಡೇಗೋಸ್ಕರ ಮಾಡಬೇಕು. ಮತ್ತೆ రెడీ అయినాము. పారు ఇట్లా, సంజు ఇట్లా, అజ్జి ఇట్లా, కరియమ్మాడ, పునర్నవి ఇట్లా ఇట్లా. హ్యాపీ బర్త్డే. ఇప్పుడైతే హోటల్కి వచ్చినాము. స్పందన చేసిండే కాకుండా కింద దాంట్లో చూద్దామని అనుకుంటాను. ಮಾಡದೇ ಇಲ್ಲ ಆದರೂ ఇది ఇప్పుడు డెకరేషన్. యాక్చువల్గా నేను ఏడు చేద్దాం అనుకున్నా బట్ ఇదంతా బుకింగ్ అంట. సో డెకరేషన్ చూడండి ఎట్లా చేసినారో. మా పాప దాన్ని కూడా ఎట్లా చేస్తారు చెప్పలా. మీరు ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చు అని అన్నాడు, అందుకనే నేను గమ్మనుండి. ఇది రూమ్ క్లీన్ చేస్తున్నారు. సో ఇది దొరకాల్సిందే, నాకు ఇప్పుడు బాధేస్తుంది. పునర్నవి చూడండి డ్యాన్సే డ్యాన్స్. ఇది 7 చేయాల్సిన బర్త్డే ఇప్పుడు కింద చేస్తాము. వేరే దగ్గర ఫుడ్ తింటాం. వేరే దగ్గర అంటే కింద సెట్టింగ్ చేస్తున్నారు. ఇవన్నీ వేతికి లక్షి అని పడుతుందేమో చూడు. చాలు ఐ ఇద్దరే ఆఖరి సాకు. లక్షి అది టీ ఐ ಲಕ್ಷಿ ಸಾಕು. ಹೆಚ್ಚಿಲ್ಲ ఇప్పుడు ఈ ఎల్లని ఇట్లా జరపరా పునర్. నీకు రాదు, నువ్వు గమ్మనుంటావా పునర్? ఆయ్ ఆయ్ ఆయ్. అయితే లక్షితకి కోకో మిలన్ అంటే ఫుల్ ఇష్టం, అందుకని ఇది తెప్పించినాం. అడు చూడే కోకో గాడు నీకు నోడైతే. అబ్బా హ్యాపీ బర్త్డే లక్షి. పునర్ పోతాయి అవన్నీ. బర్త్డే లక్షిత. కోకోగాడు హ్యాపీ బర్త్డే. బాక్స్ మీద చూడు. ఇల్లేదా కొడేస్తున్నా. పునః దాన్ని ఇది చెయ్యాలి, నేను పేల్చాలి దాన్ని. నీకు రాదు అట్లా కాదు. ఇట్లా కొడితే పేపర్లో ఢోమ్ అంటుంది. నువ్వు కేక్ కట్ చేసాక రావా? బరలాంటి తిరిగిపోకు దూరాలి.
వద్దు అన్నప్పుడు వచ్చేస్తుంది. ಗಾಡಿ ಎಲ್ಲ ಹಾಕ್ಬಿಟ್ಟು ಇದು ರೋಡು ಅಲ್ಲಿ ಗಾಡಿ ಅಲ್ಲಿ ಸೈಡ್ಗೆ ಹಾಕ್ಬಿಟ್ಟು ಹೊರಗೆ ಬಂದು ಒಂದು ನಿಮಿಷದಲ್ಲಿ ಬಂದು ಸರ್ ರಂಡಿ ಬನ್ನಿ ಸರ್. ఏం చేస్తావు? రొంగ పెట్టి చాలు. తీసుకొని పెట్టింది చాలు. లక్కీ పక్కరా లక్కీ ఈ రానైనా నువ్వు తింటూ నీకు కోసి అది కావాలా ये कैंडीन ಅದು ಫೋಟೋ ತೆಗಿ. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಆಂಟಿ. ಅಭ್ಯಾಸ ಹುಡುಗು ಸರ್ ಅಭ್ಯಾಸ ಆಗಿದ್ಯಾ ಸರ್ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ ಇಲ್ಲಿ ನೋಡಮ್ಮ, ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಆಂಟಿ. ನಿನ್ನ ಆಮೇಲೆ ತೋರಿಸ್ತೀನಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬಂದೈತೆ ನೋಡಿ. ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಅಲ್ಲೋಡು, ಇಲ್ಲೋಡ ಜೊತೆ ತೆಗಿತಿದ್ದಾರೆ. ಪಾರು ನೀ ಪಾರು ಇಲ್ಲೋಡು. ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಟು ಯು ನೋಡು. ಇಲ್ಲೋಡು. ఫుడ్కి వచ్చినాం అనమాట. ఇక్కడ కింద కూర్చొని తినేది. సో అందరూ మైన్స్ వాళ్ళంతా సార్ వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళు భరత్ పిలుచుకోపోయినాడు అనమాట. మేము కూడా ఇంకా తీసేసుకో. భరత్ బిర్యానీ ఆర్డర్ చేసినాడు, కావేరమ్మ బిర్యానీ, సంజు బిర్యానీ. మేమంతా రోట్ నాన్ చెప్పుకున్నాం అనమాట. నన్ను అది కూడా ఏడిచిన పాపం తింటాను. వాళ్ళు వచ్చినాక మళ్ళీ తీస్తాం. ఇంటికి వచ్చేసినాము. టైం 9:30 అవుతుంది. వాళ్ళు ఆటోలో వచ్చినారు వాళ్ళు. ఈడ మేము నిన్న కొన్ని కోమిలా లక్షిత నీ ఫ్రెండ్ కోమిలన్ కోసం వచ్చేస్తుంది. ఇప్పుడు తగలదులే, ఇప్పుడు తగలదంటే తగలదు. దేడా కోకోగాడు చూడే. లక్షిత బర్త్డే అయితే అయిపోయింది అంతే. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ లక్షి. బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే. బాయ్ బాయ్.